పదాని వ్యక్తమేతాని నందసూనోర్మహత్మనం లక్ష్యంతే హి ధ్వజాంబోజ వజ్రాం కుంశయధాదిభిః. గోపికలు పలికిరి ధ్వజము పద్మము వ్రజము అంకురము ఎవ్వలు మున్నగు చిహ్నములు గల ఈ కాలి గుర్తులు మహాత్ముడగు నందసుతునివే అని స్పష్టముగా తెలుపుచున్నది. ఈ యొక్క అధ్యాయంలో కృష్ణుడు ఏ రకంగా గోపికలలో అహంకారం కలిగిన తక్షణమే ఆయన వారి యొక్క సాంగత్యాన్ని విడిచిపెట్టాడు. ఎప్పుడైతే కృష్ణుని యొక్క సాంగత్యానికి వారు దూరం అయ్యారో అప్పుడు వాళ్ళు చాలా విరహానికి గురి అయ్యారు, దుఃఖానికి గురి అయ్యారు. అంటే ఇక్కడ మనం ముందు శ్లోకాల్లో చర్చించుకున్నాం. ఏమని అంటే ఎవరైనా ఈ భౌతిక జగత్తులో దుఃఖానికి గురి అవుతున్నారు అంటే ప్రతి ఒక్కరూ అనేక కారణాలు వాళ్ళు చెప్పుకుంటారు దుఃఖానికి కారణం. కానీ అవేవి కాదు, కృష్ణుడు నుంచి దూరంగా ఉండడమే నిజమైనటువంటి దుఃఖానికి కారణం. అది మనం ఎన్నోసార్లు చర్చించుకున్నాం. వాళ్ళు కృష్ణుణ్ణి ఎట్లా వెతుకుతూ వెళ్ళారు, కృష్ణుణ్ణి ఎట్లా వెతుకుతూ వెళ్ళారు. అక్రూర మహాశయుడు మథుర నుంచి బృందావనానికి వచ్చినప్పుడు నంద మహారాజు యొక్క ఇంటిని ఎట్లా గుర్తించాడు. ఆ కృష్ణుని యొక్క పాదపద్మముల మీద ఉన్న చిహ్నములు అవి గుర్తులుగా పడ్డాయి, గుర్తులుగా పడ్డాయి. ఎక్కడ? ఆ బృందావన భూమి మీద. అక్రూర మహాశయుడు ప్రతి భగవంతుని యొక్క పాదపద్మము యొక్క చిహ్నము దానికి నాయన సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ వెళ్ళాడనమాట. సో నవవిధ భక్తిలో అక్రూరుడు దేనికి నిదర్శనం? వందనం. ప్రతి పాదం గుర్తుకి వందనం చేసుకుంటూ వెళ్ళాడు, వందనం చేసుకుంటూ వెళ్ళాడు. ఈ గోపికలు కూడా కృష్ణుణ్ణి ఎట్లా వెతుకుతూ వెళ్తూ ఉన్నారు అంటే ఆ పాదపద్మముల మీద చిహ్నములు. ఇక్కడ ప్రభుపాదుల వారు భాష్యంలో ఏంటి అంటే దానికి ప్రామాణికత అంటే ఏదో కృష్ణుడి పాదాల మీద గుర్తులు ఉంటాయని కాదు. ఎవరో ఒక ఆయన భగవాన్ అని చెప్పుకుంటుంటే మనోళ్ళు క్వశ్చన్ చేశారంట. ఏమని అంటే మరి కృష్ణుడి పాదాల మీద గుర్తులు ఉంటాయి కదా, మరి మీ పాదాల మీద ఏం లేవు అంటే ఆయన వచ్చే ఇచ్చుకున్నాడు అంట. తర్వాత అవి బొబ్బలు వచ్చి తర్వాత అదేదో ఇన్ఫెక్షన్ అయ్యి చాలా ప్రాబ్లం అయింది. సో ఇవన్నీ కూడా సహజంగా భగవంతుని యొక్క పాదపద్మాల్లో ఉండేటువంటి గుర్తులవి. అదేదో అచ్చులేసుకుంటే వచ్చినవి కాదు. భగవంతుడు అంటే ఇవన్నీ ఉండాలన్నమాట, ఉన్నప్పుడే. సో ఈ గోపికలు ఏంటి అంటే వృక్షాలని కూడా అడుగుతున్నారు అని చెప్పి మనం విన్నాం ముందు దీంట్లో. ఆ వృక్షాలను అడిగేటప్పుడు అశోక వృక్షమును కూడా అడిగారు అన్నారు. అశోక అంటే శోకము లేనిదంట. శోకము అశోక, శోకము లేనిది. తర్వాత మళ్ళీ ఆ గోపికల్లో వాళ్ళు అనుకుంటున్నారంట ఈ వృక్షాలు ఇవి అశోక వృక్షాలు పురుషులు, మన బాధ వాళ్ళకి తెలియదు. స్త్రీ వృక్షమైనటువంటి తులసీ మహారాణిని మనం అడగాల. మన బాధ ఏంటో, మన విరహం ఏంటో ఎన్నిసార్లు చెప్పలే, గంట వాయించద్దు అని రోజు చెప్తాను అంటారు.
సో అది ఆ తులసిని మనం అడిగితే, తులసి మాతని మనం అడిగితే అప్పుడు ఆమెకు తెలుస్తుంది మన బాధ ఏంటో. ఈ పురుష వృక్షాలు, అశోక వృక్షం, వీటికంతా తెలియదు మన బాధ ఏంటో తెలియదు. సో ఈ గోపికలందరూ కూడా ఆ తులసి మాతను వాళ్ళు ఆశ్రయం పొందుతూ ఉన్నారు. ఆచార్యులు ఏం చెప్తున్నారు అంటే, తులసి, తుల అంటే తూనిక, సి అంటే తులసి అంటే ఎవరు కూడా ఆమె భక్తితో తూగలేనటువంటిది తులసి మాత. ఆమె భక్తితో తూగలేనటువంటిది తులసి మాత. ఆమె యొక్క స్థాయి ఎంత ఉన్నతమైనది అంటే బృందావనం. ఎవరు బృందదేవి? తులసి. రాధావనం అని పెట్టచ్చు కదా పేరు, కృష్ణావనం అని పెట్టచ్చు కదా. వాళ్ళిద్దరి పేర్లు కాకుండా బృందావనం అని పెట్టారు అంటేనే ఆ బృందదేవి యొక్క స్థానం ఏంటి భగవంతుని యొక్క దృష్టిలో అనేది మనకు అర్థమవుతుంది. రాధావనం కాదు, కృష్ణావనం కాదు, బృందావనం. బృందావనం, బృందావనం. అంటే మనం ఎటువంటి పదార్థం తయారు చేసినా కానీ అది భోగ అవుతుంది. ప్రసాదంగా ఎప్పుడు మారుతుంది? తులసీ దళాన్ని ఆ పదార్థం మీద ఉంచి భగవంతునికి అర్పించినప్పుడు అది ప్రసాదంగా మారుతుంది. ప్రసాదంగా మారుతుంది. గురువుగారు మనకు దీక్ష ఇచ్చేటప్పుడు కూడా ఏం చేస్తారు? మన సాంప్రదాయంలో తులసి మాల మెడలో వేస్తారు, వేసిన తర్వాత దీక్షిస్తారు. ఎట్లాగా భోగం మీద తులసిని మనం పెట్టి నైవేద్యం పెడతామో, మనకు తులసి మాల ఇచ్చి దీక్షనిచ్చిన తక్షణమే ఈ జీవుడు కూడా ఆ భగవంతుని ప్రసాదంగా మారుతాడు అన్నమాట. ఆ భగవంతుని ప్రసాదంగా మారుతాడు. ఆ భగవంతుని ప్రసాదంగా మారుతాడు. తులసి మహారాణి ఆమె ఎంత గొప్ప ఇది అంటే, మనం తిలకం పెట్టుకుంటాం. ఈ తిలకం ఏంటిది? భగవంతుని యొక్క పాదం, కింద తులసి. కానీ కొందరు గౌడ్య ఆచార్యులు ఏం చెప్తున్నారు అంటే, ఇది భగవంతుని యొక్క పాదం కాదు, ఒకటేమో కృష్ణుడు, ఇంకోటేమో రాధారాణి. ఆ రాధాకృష్ణుణ్ణి రెండు ప్యారలల్ లైన్స్ అన్నమాట. ఆ రాధాకృష్ణుణ్ణి కలిపేది కూడా ఎవరు అంటే తులసి మహారాణి. ఒకటేమో కృష్ణుడు, ఒకటేమో రాధారాణి. ఆ ఇద్దరిని కూడా కలిపేది ఎవరు అంటే తులసి. ఆచార్యులు వర్ణిస్తూ ఉన్నారు. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు అంటే, బృందావనంలో భగవంతుని లీలలన్నీ కూడా ఎవరి రచన ప్రకారం జరుగుతాయి అంటే బృందదేవి యొక్క రచన ప్రకారం జరుగుతాయంట. ఆమె ఆతరంట భగవంతుని యొక్క లీలలన్నిటికీ కూడా ఆమె రచిస్తుందంట. ఒకసారి బృందావనంలో రాధాకృష్ణులు కలిసి ఉంటే జటిల రాధారాణి యొక్క అత్తగారు ఆమె వచ్చేసిందనమాట. వచ్చేస్తే తులసి మహారాణి చెప్తుంది, నువ్వు అభిమన్యు డ్రెస్ వేసుకో కృష్ణయ్య ఈరోజు అని. అభిమన్యు డ్రెస్ వేసుకో. కృష్ణుడు అభిమన్యు డ్రెస్ వేసుకున్నాడు. ఆమె వచ్చిందనమాట. వస్తే ఎట్లా ఆమె ఏమంటుంది తెలుసా? హే అభిమన్యు, ఇట్రా ఇట్రా, ఇక్కడ రాధాకృష్ణులు కలిసి తిరుగుతున్నారంట కదా అనేది.
అప్పుడు బృందదేవి కృష్ణుడికి చెప్పింది ఇన్ఫర్మేషన్, రైటప్ ముందే ఇచ్చేసింది డైలాగ్స్తో సహా. ఆమె కృష్ణుడు ఏం చెప్తున్నాడు, కాదు కాదు, కృష్ణుడు అభిమన్యుని రూపంలో వస్తాడంట రాధారాణి కలవడానికి. ఇది నాకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనిద్దరం కూడా ఏం చేయాలంటే, కృష్ణుడు అభిమన్యుడి రూపంలో వస్తే గోవు పేడతోటి ఆయనకి సన్మానం చేయాలి. మన ఇద్దరి ప్లాన్ అది. సో ఈ ప్లాను కృష్ణుడికి మాటలు కూడా కూర్చేది ఎవరు అంటే బృందదేవి అంట. పిన్ టు పిన్, డైలాగ్ టు డైలాగ్, ప్రతిదీ కూడా ఆమె ఏంది ప్రిపేర్. చెప్పంగానే నువ్వు అన్నది కరెక్ట్ జటిల. అక్కడున్న పేడలన్నీ మంచి మంచి ముద్దలు చేసుకున్నారంట. ముద్దలు చేసుకునేసరికి నిజమైన అభిమన్యుడు వచ్చాడు. రాగానే ఈ జటిల, ఏ అభిమన్యం చూడు, నాటకాలు వచ్చేసాడు, వేషం వేసుకొని, నీ వేషం వేసుకొని కొట్టు కొట్టు అని చెప్పి ఆ పేడ తీసుకొని ఆ నిజమైన అభిమన్యుడి మీద దమ 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 మొత్తం పేడతో నింపేశారండి. పేడతో నింపేశారు. అప్పుడు అభిమన్యు అనుకుంటున్నాడంట, కృష్ణుడి కంటే నేను అసూయ ఏదో పేడతో కొట్టున్నాను, మా అమ్మకేమైంది, అది కూడా కొడుతుంది నన్ను పేడతోటి, దానికేమైపోయింది, మా అమ్మకేమైంది. ఇంకోసారి దుర్గాదేవిని పూజించాలా అని చెప్పి రాధారాణి బయలుదేరి వచ్చి కృష్ణుని కలిసిందంట. కలిసేసరికి ఆ విషయం ఇన్ఫర్మేషన్ జటిలకి తెలిసింది, ఆమె వస్తూ ఉందన్నమాట. అప్పుడు బృందదేవి చెప్పిందంట, దుర్గాదేవి వెనకాల వెళ్ళి దానికో కృష్ణను, ఆ విగ్రహం వెనకాల వెళ్ళి దాంకుంటే అప్పుడు ఈమెమో పూజలు చేస్తూ ఉందంట రాధారాణి. ఆ పూజలు ఏం చెప్తుంది, అక్కడ కూడా డైలాగులు ఈమె కూర్పు ఏమంటే, మా అత్తకు నా మీద ఎంత విశ్వాసం అమ్మా, అసలు రాధారాణి ఎవరు, పరమ గౌరీ, ఈ గౌరీదేవితోటి ముచ్చట్లు ఏంటి అంటే, మా అత్త చాలా నా పట్ల విశ్వాసం కలిగి ఉంది. అప్పుడు కృష్ణుడు దుర్గాదేవి వెనకాల ఉండి, నువ్వు అనుకున్నంత గొప్ప విశ్వాసం ఏం లేదు మీ అత్తగారికి, ఎప్పుడు నిన్ను సంశయిస్తూ ఉంటుంది. లేదమ్మా గౌరీ, లేదు, చాలా విశ్వాసం. అప్పుడు ఈ జటిల్ అనుకుంటుందంట, రాధారాణి నేనంటే ఎంత ప్రేమ. సో ఈ రకంగా బృందావనంలో ప్రతి ఒక్క లీల కూడా, ప్రతి ఒక్క లీల అవన్నీ కూడా బృందదేవి యొక్క రచన ప్రకారం రాధాకృష్ణుల యొక్క లీలలు జరుగుతాయి. అందుకని గౌడీయ వైష్ణవాచార్యులు కొంతమంది ఏం చెప్తున్నారు అంటే, ఈ తిలకం వెనకాల ఉన్న రహస్యం ఏంటి అంటే, ఒకటేమో కృష్ణుడు, ఒకటేమో రాధారాణి, రెండు ప్యారలల్ లైన్స్, వాళ్ళిద్దరినీ కలిపేటువంటిది బృందదేవి అని చెప్తున్నారు. బృందదేవి. ఆ బృందదేవి యొక్క అనుగ్రహం లేకపోతే భగవద్భక్తిలో ఎవరు ముందుకు వెళ్ళేదానికి అవకాశం లేదంట. ఆ బృందదేవిని కూడా భగవంతునికి ఎట్లా అర్పించాలా, ఎట్లా అర్పించాలి, మన గోరు తగలకుండా తుంచాలంట తులసిని. ఏదో పిచ్చి పిచ్చిగా పోయి ఏదో పిచ్చి ఏనుగు అడవిలో పెడితే అది అడవినంత అల్లకల్లోలం చేసేది అట్ట ఇట్లా పీకడం అట్ట కాదు, గోరు తగలకుండా త్రుంచాలంట. తర్వాత వాటిని శుభ్రంగా శుద్ధి చేయాలంట, కడగాలంట, శుద్ధంగా కడగాల. చరిత్రలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడంట. ఆయన కుమారుడికి పదే పదే చెప్పేవాడంట, నాయన తులసి నువ్వు తెస్తున్నావు, శుభ్రం చేసి భగవంతునికి అర్పించాలా అంటే ప్రతిసారి మర్చిపోయేవాడంట. మనలాగే ఎన్నిసార్లు చెప్పినా గంట కొడతానే ఉంటాం ప్రవచనంలో. అట్లాగే ఆయన కూడా ఎన్నిసార్లు చెప్పినా కడిగి అర్పించాలా కడిగి అర్పించాలా కడిగి అర్పించాలా అంటే ఆయన మర్చిపోతున్నాడంట. అప్పుడు తండ్రి ఒకరోజు, ఇన్నిసార్లు చెప్పినా మర్చిపోతున్నావు నువ్వు, మరుపు అన్నటువంటిది శూద్రుని యొక్క లక్షణం,
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మరపు అనేది శూద్రుని యొక్క లక్షణం. అందుకని నేను నిన్ను శపిస్తూ ఉన్నాను, మరు జన్మలో నువ్వు శూద్రుడిగా జన్మించు అని. అప్పుడు కుమారుడు చెప్పాడంట, నేను ఒకవేళ మరుపు నింది, తులసి కడగట్లేదు, కడిగి శుభ్రం చేసి అర్పించట్లేదు, కానీ భగవంతునికి అర్పించాను కదా, దానికేం ఫలం ఉండదా అన్నాడు. నువ్వు శూద్రుడిగా పుట్టినా కానీ నీవు భగవంతునికి తులసి అర్పించావు కాబట్టి చాలా పరమోత్కృష్టమైన శూద్రుడిగా జన్మిస్తావు నువ్వు అని చెప్పి తండ్రి చెప్పాడంట. ఆ శూద్ర జన్మ ఎత్తిన వ్యక్తే హరిదాస్ ఠాకూర్ అంటారు. ఆ శూద్ర జన్మ ఎత్తినటువంటి వ్యక్తే హరిదాస్ ఠాకూర్ అంట. రామచంద్ర ఖాన్ హరిదాస్ ఠాకూర్ మీద కుట్రబన్నాడు. ఏదో ఒక రకంగా అపకీర్తి తీసుకురావాలా, మీరు అనుకున్నట్టు ఆయన మంచి సాధువు కాదు, సాధువులాగా నటిస్తున్నాడు, కానీ భోగవాంఛ విపరీతంగా ఉంది అని చెప్పి ఒక అందమైనటువంటి వేశ్యను పంపించారు. ఆమె అందం చాలా అద్భుతంగా ఉంది, అప్సరసలను తలదన్నేటువంటి అందం అన్నమాట, తలదన్నేటువంటి అందం. అంటే ఎవరన్నా బ్యాట్ చేయాలంటే ఏదో ఒకటి బురదలేసి, ఇప్పుడే కాదు అప్పుడు కూడా ఉంది, ఎప్పుడైనా ఒకే ఫార్ములా. ఎవరి పట్ల ఎవరికైనా అసూయ కలిగింది అంటే ఏదో ఒకటి. ఆమె వచ్చింది హరిదాస్ ఠాకూర్ల వారి దగ్గరికి. వస్తే మీకు అందరికీ తెలుసు, ఆయన ఆమె ప్రపోజల్ని తిరస్కరించలేదు. అక్కడ ఆచార్యులు ఏం చెప్తున్నారు అంటే, హరిదాస్ ఠాకూర్కి నేను ఇవ్వను అని చెప్పడం రాదంట, కరుణామూర్తి అంట ఆయన. మరి ఆమె అడిగింది ఏంటి, మీతో సాంగత్యం అనింది, ఈయన కాదనలేదు. ఆమె మళ్ళా అడుగుతుందంట. ఎప్పుడైతే ఈయన రోజంతా నామం చేసి రాత్రంతా నామం చేసి ఆమెలో పరివర్తన కలిగిన తర్వాత ఆమె చెప్తుందంట, నన్ను రామచంద్ర ఖాన్ మిమ్మల్ని భ్రష్టుల్ని చేయాలని చెప్పి నన్ను పంపించాడంటే, నాకు తెలుసు అన్నాడు. మరి తెలిస్తే మొదట్లోనే మీరు నన్ను తిరస్కరించి ఉండొచ్చు కదా అన్నాడు. అప్పుడు హరిదాస్ ఠాకూర్ చెప్తున్నాడు, మొదట్లోనే నేను తిరస్కరిస్తే మరి నువ్వెట్టా ఉద్ధరింపబడతావు? మొదట్లోనే నేను తిరస్కరిస్తే నువ్వెట్లా ఉద్ధరింపబడతావు? ఒకసారి ఏమవుతుందంటే, మనం డివోటీస్ వాళ్ళ మూడ్ తెలుసు, అంత స్టాండర్డ్లో లేడు, లేకపోతే ఇంకోటి, లేకపోతే రకరకాల భావనలతో వచ్చున్నారు. కానీ మనం ఏంటి అంటే ఓకే, కానీ కొన్ని రోజులు నామం చేస్తే ఆయన ఏం చేశాడు, 3 రోజులు నామం వినిపించాడు. ఏమైంది? మొదట్లోనే నేను నైష్టిక బ్రహ్మచారిని, స్త్రీని కన్నెత్తి కూడా చూడను, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి తరిమేస్తానంటే మనకు చెప్పుకునేదానికి అసలు కథే లేదు. ఒక మనోనిగ్రహం కలిగినటువంటి ఒక గొప్ప యోగి యొక్క కథే లేదు మనకు చెప్పుకునేదానికి. ఆయన మరి ఉద్ధరింపజేయాలా. సో ఆమె తర్వాత నేనేం చెయ్యాలా? హరినామం చెప్పు, హరినామం చెప్పించు. మరి ఎట్లా చెప్పించాలా? ఈ కుటీరం ముందు తులసి మొక్కను నాటు. ఆ తులసి మొక్క ముందు కూర్చొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. 3 నెలల ఆ రకంగా ఆమెకు ఉపదేశం చేసి తులసి మొక్క ముందు కూర్చొని జపం చేయమని చెప్పి ఈయన వెళ్ళిపోయారు. ఆ ప్రదేశం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. 3 నెలలు ఆమె జపం చేసిన తర్వాత చుట్టుపక్కల ఊరు జనాలు అందరూ కూడా వచ్చేసారు. ఆమె ఏమైంది అంటే హరిదాసి అయింది. హరిదాసి అవడానికి 2
హరిభక్తి చేయడం వల్ల, హరిదాస్ ఠాకూర్ల వారి దగ్గర నుంచి దీక్ష తీసుకోవడం వల్ల, ఈ 2 కారణాల వల్ల హరిదాసి అయ్యింది. ఆ ఊరి జనాలందరూ చెప్పారంట, పెద్ద మనుషులందరూ చేరన్నారంట, ఈ రోజు నుంచి 3 నెలలు ఆ భగవంతుని యొక్క నామాన్ని ఆమె చేసింది కాబట్టి ఆమె కూడా 192 మాలలేమో చేస్తుండిందంట. 192 మాలలు. వాళ్ళు చెప్పారంటే ఊరు పెద్దలందరూ కూడా ఏం చెప్పారంటే, ఈ తులసీమాత యొక్క సాంగత్యంలో ఆమె హరినామం చేసింది కాబట్టి హరిదాసి అనింది. ఎవరన్నా ఈ రోజు నుంచి ఆమెను వేశ్య అన్న పదంతో ఎవరన్నా ఉచ్చరించారంటే ఊరు నుంచి వాళ్ళని బహిష్కరించేస్తామని చెప్పి శాసనం చేశారంట. ఆమె యొక్క భక్తిని చూసి, 3 నెలల సాధన చూసి. వేశ్య అని ఆమెను ఎవరన్నా అంటే ఊరు నుంచి వెలేసేస్తాం. ఆమె సాధన స్థాయి అంత ఉన్నతమైన స్థితికి వెళ్ళింది. ఆచార్యులు ఎందుకు చెప్తున్నారంటే, ఎవరన్నా భక్తిలో తీవ్రమైన భక్తి చేసుకున్నటువంటి భక్తుల్ని వాళ్ళ యొక్క కులం గురించి కానీ, వాళ్ళ యొక్క రూపం గురించి కానీ, వాళ్ళ పూర్వోత్తరాల గురించి కానీ వాటి గురించి మనం మాట్లాడి అపరాధం చేయకూడదు. అందుకని చెప్పి ఇంత కఠినమైనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారన్నమాట. మనం ఏంటి అంటే మనకు ప్రాపంచిక దృష్టి. ఇప్పుడు ఎవరైనా మనం ఇది కాదు ఇది అన్నామంటే ఇంకా పేర్లు పెట్టేస్తాం ఏ స్థాయికైనా. వాడు పొడుగోడు, వాడు పొట్టోడు, వాడు లావుటోడు, వాడు కర్రోడు, ఏదో ఒకటి. కానీ ఇవన్నీ కూడా ఏంటి అంటే విలువలు తెలిస్తే మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. విలువలు తెలిస్తే చాలా కేర్ఫుల్గా ఉండాలి. అప్పుడు ఈ విన్నామనుకోండి, ఒకవేళ అనాల్సి వస్తుంది, అనాలనిపిస్తుంది. ఇప్పుడు ఇవి గుర్తున్నప్పుడు టక్కని మనం నియంత్రించుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనం చేసిన సాధనని, ఆ శక్తిని మనం కాపాడుకుంటున్నాం. హరిదాస్ ఠాకూర్లు వారు అనుగ్రహించడం వల్ల ఆమె ఎంత స్థితి అంటే వైష్ణవ అంటే కరుణ చూపించడానికి ప్రయత్నం చేయాలి. జగాయ్ మదాయలు వీళ్ళిద్దరూ వాళ్ళు చేయని పాపం మనం ఎన్నోసార్లు చరిత్రలో ఏం చెప్తారంటే, వాళ్ళు ఎంత వేగంగా పాపాలు చేసేవాళ్ళు అంటే, జగాయ్ మదాయలు చిత్రగుప్తుడికి అవి నోట్ డౌన్ చేయడానికి ఎంతమంది అనుచరులను పెట్టుకున్నా కానీ అవ్వట్లేదంట. అంత ఫాస్ట్గా పాపాలు చేసేవాళ్ళు అంట. చిత్రగుప్తుడు రైటర్ కదా, రాయాలా అంటే వాళ్ళు అంత వేగంగా చేశారు. ఇచ్చేసి ఇది రాసే లోపల ఇంకో టక్ 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 పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు ఆ స్పీడ్ అందుకునే వాళ్ళు కాదంట. వాళ్ళు చేసే పాపాలకు అంత స్పీడుగా పాపాలు చేసే మహాత్ములు. అటువంటి వ్యక్తుల్ని కూడా నిత్యానంద మహాప్రభు కరుణించారు. తర్వాత నిత్యానంద మహాప్రభుని అడుగుతూ ఉన్నారు, స్వామి మేము చేసిన పాపాల నుంచి విముక్తి పొందాలా? నిత్యానంద మహాప్రభు చెప్తున్నారు, వైష్ణవుల్ని సేవించుకోండి. మరి వైష్ణవులు ఎవరు వైష్ణవుడు కాదో ఎట్లా గుర్తించడం? ఒక పని చేయండి, గంగా తీరంలో స్నానం చేయడం భక్తులకు చాలా కష్టంగా ఉంది. ఒక మంచి ఘాట్ ఒకటి నిర్మాణం చేయండి. వారు స్నానం చేయడానికి వచ్చినప్పుడు వారందరికీ కూడా సహకరించండి. వాళ్ళు దాంతో సంతృప్తి చెందలేదు. ఇంకేదన్నా కొంచెం ఉపాయం చెప్పండి అంటే మహాప్రభు చెప్తున్నారు. మహాప్రభు ఏమంటున్నారంటే, ఒక తులసీ దళాన్ని తీసుకొని వచ్చి నా చేతిలో పెట్టండి అన్నారు. అన్నారు. ఆచార్యులు ఏం వర్ణిస్తున్నారంటే, ఎవరైనా జగాయ్ మదాయ్ మనమేం తక్కువేం కాదు కదా, మన పాపాలన్నిటి నుంచి విముక్తిని పొందాలా అంటే ఎవరైనా గౌర నిత్తాయులను ఇంట్లో పూజించుకుంటూ ఉంటే ఆ గౌరంగ మహాప్రభు యొక్క చేతిలో ప్రతిరోజు కూడా తులసీ దళాన్ని గాన ఉంచినట్లయితే ఖచ్చితంగా ఎప్పుడైతే ఈ జగాయ్ మదాయ్ ఆ తులసి దళాన్ని తీసుకుని వచ్చి గౌరంగ మహాప్రభు యొక్క చేతిలో
పెట్టారో తక్షణమే ఏమైంది అంటే గౌరంగ మహాప్రభు యొక్క వర్ణం నల్లగా మారిపోయిందంట, నీలి వర్ణంలోకి వచ్చేసిందంట. అద్వైతాచార్య చూసి, అరే స్వామి గౌరంగ కాదు, నేను ఇప్పుడు శ్యామసుందరుని చూస్తా ఉన్నాను అన్నాడంట. ఎందువల్లంటే వాళ్ళ పాపాలన్నీ మహాప్రభు యొక్క శరీరంలోకి వెళ్ళిపోయి నీలివర్ణంలోకి మారిపోయిందంట శరీరం. అంటే ఎవరైనా భగవంతునికి తులసిని అర్పిస్తే వాళ్ళు చేసుకున్న పాపాలు ఈ రకంగా విముక్తి పొందుతారు. ఈ లోపల అద్వైతాచార్య ఆ రకంగా అంటూ ఉంటే మళ్ళా మహాప్రభు ఆ యొక్క నీలివర్ణాన్ని అంతా కూడా గాల్లోకి వదిలేశారంట. అప్పుడు అద్వైతాచార్య అన్నారండి, శ్యామసుందరుని చూసి పూర్ణంగా తృప్తి చెందే లోపే మళ్ళా ఆ వర్ణం వదిలేశారు, మళ్ళా గౌరవర్ణంలోకి వచ్చేశారు అన్నారంట. అప్పుడు చైతన్య మహాప్రభు చెప్పారంట, నేను ఆ పాపాలన్నీ గాల్లోకి వదిలేశాను, ఎవడైతే వైష్ణవ అపరాధం చేస్తాడో ఆ గాల్లో ఉండే అపరాధాలన్నీ కూడా వాడిని అంటుకుంటాయి అని చెప్పాడు చైతన్య మహాప్రభు. ఈ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి పాపం అంతా కూడా వైష్ణవ అపరాధం ఎవడైతే చేస్తాడో వాడికి అంటుకుంటుంది అన్నాడు. వాడికి అంటుకుంటుంది. ఒకసారి గౌరంగ మహాప్రభు అంటారంట, చైతన్య మహాప్రభు ఏమంటారంటే, నేను ప్రశాంతంగా శేషతల్పం మీద పడుకొని రిలాక్స్డ్గా ఉన్నాను. ఈ అద్వైతాచార్య ఏం చేశాడంటే శాలిగ్రామానికి గంగ నీళ్ళతో పూజ చేసి తులసీ దళాన్ని అర్పించాడు. ఆ శాలగ్రామానికి తులసీ దళాన్ని అర్పించడం అన్నటువంటిది నేను రిలాక్స్ అవుతూ నిద్రిస్తూ యోగ నిద్రలో ఉన్నటువంటి నన్ను కదిలించేసింది. ఏ రకంగా కదిలించింది అంటే ఈ గౌరంగ మహాప్రభుగా అవతరించే స్థాయికి ఈయన తులసీ దళం పెట్టినటువంటి పూజ ప్రార్థన నన్ను కదిలించేసింది, ఆ వైకుంఠం నుంచి ఇక్కడికి తెచ్చేసింది అన్నాడు. అంటే శాలిగ్రామానికి ఆ తులసిని అర్పించడం కూడా ఎంత శక్తివంతమైనటువంటిది. అప్పట్లో నవద్వీపంలో అన్నీ ఉన్నాయి, డబ్బు ఎక్కువ ఉంది, పాండిత్యం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ పాండిత్యం, డబ్బు అన్నీ గమ్యం ఏంటి? వాటన్నిటిని భగవత్ సేవలో వినియోగించాలి. భగవత్ సేవలో వినియోగించాలి. నాకు పాండిత్యం ఉంది, భక్తి లేదు అంటే ఉపయోగం ఏముంది? అదే కదా హరిభక్తి సుధోదయం చెప్తుంది. భగవద్భక్తి హీనస్య జాతి శాస్త్రం జపం తపం అప్రాణస్య హి దేహస్య ముండనం లోకరంజనం. భగవద్భక్తి అనేది లేకపోతే గొప్ప జాతిలో పుట్టడం, జపాలు చేయడం, తపస్సులు చేయడం, శాస్త్రాలు అధ్యయనం చేయడం, ఇవన్నీ కూడా శవానికి అలంకరణలాగా అని చెప్పి హరిభక్తి సుధోదయం. నవద్వీపంలో అన్నీ ఉన్నాయి. వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళారు అంటే పిల్లలు లేకపోతే డబ్బు ఎక్కువ ఉంది, నా దగ్గర డబ్బు ఎక్కువ ఉందని ఎట్ట చూపించుకోవాలని కుక్కలకు పెళ్లి చేస్తున్నారండి. ఆ కుక్కల్ని అడాప్ట్ చేసుకొని కుక్కలకి పెళ్లిళ్ళు చేయడం, కప్పలకి పెళ్లిళ్ళు చేయడం, ఇటువంటివన్నీ చేసి వాటికి పెద్ద పెద్ద విందులు ఇవ్వడం, కార్యక్రమాలు పెట్టడం, అట్ట పిచ్చి స్థాయిలో ఉన్నారు. మనం ఇప్పుడే పిచ్చి అనుకున్నాం, అప్పుడు కూడా ఉంది. మహాప్రభు రావడం వల్ల కొంచెం తగ్గునింది, మళ్ళా పెరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా ఉన్నారు కదా పనికి మళ్ళీ పనులు ఇటువంటి ఏదో చేసేవాళ్ళు ఉన్నారు. కుక్కలకి 5 స్టార్ హోటల్ ఉందంట లండన్లో ఎక్కడో. కుక్కలకి 5 స్టార్ హోటల్, ఓన్లీ కుక్కలే ఎంట్రీ లోపలికి. ఇవన్నీ అప్పుడే ఉన్నాయి. సో అందుకని అద్వైతాచార్య ఆ శాలిగ్రామానికి తులసితో పూజ చేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన శాలిగ్రామానికి తులసిని అర్పించి ప్రార్థన చేస్తే వైకుంఠంలో అనంతశేషుడి మీద గౌరంగ మహాప్రభు చెప్తారంట, నేనే కాదు షేక్ అయిపోయింది, అనంతుడు కూడా షేక్ అయిపోయినాడు ఈయన ప్రార్థనకి, అందుకని వచ్చేసాం ఇద్దరం అన్నాడంట. ఆయన కదా నిత్యానంద అనంతుడు, ఇద్దరం వచ్చేసాం ఇక్కడ అవతారు. ఆ ప్రార్థన అంత తీవ్రంగా ఉంది. భక్తి వినోద్ ఠాకూర్ ఆయన ఎన్నో రీసెర్చ్లు చేశారంట. దేనికోసం రీసెర్చ్ చేశారు? చైతన్య మహాప్రభు
మాయాపూర్ ధామం నవద్వీపంలో ఎక్కడ ఆయన జన్మించారు అని ఆయన రీసెర్చ్లు చేసి 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 యోగపీఠ్ ఇప్పుడు ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళారంట. కరెక్ట్గా అక్కడికి వెళ్ళి అక్కడ ఈ మహమ్మదీయులు కొంతమంది ఉన్నారంట. వాళ్ళని అడిగారంట, ఈ ప్లేస్కి ఏమైనా ప్రత్యేకత ఉందా అన్నారు. వాళ్ళు అన్నారంట, ఈ ప్లేస్ చాలా దరిద్రమైన ప్లేస్ అన్నారంట. మహమ్మదీయులు ఏమంట అంటున్నారు, నా శాస్త్రము నా యొక్క రీసెర్చ్ అన్నీ ఇదేదో చాలా మహత్తరమైన ప్రదేశంగా నాకు తెలుస్తుంటే మీరేమో చాలా దరిద్రమైన ప్లేస్ అంటున్నారు ఏంటన్నారు. ఇక్కడ ఏం పంట వేసినా మొలవదు, ఒకే ఒక చెట్లు మొలుస్తాయి ఇక్కడ. ఏంటి అన్నాడు. తులసి వృక్షాలు తప్పిస్తే ఇంకేం మొలవు, ఏ పంట వేసినా మొలవదు, ఇది తులసి మాత్రమే మొలుస్తుంది ఇక్కడ. అప్పుడు భక్తి వినోద్ ఠాకూర్ ఆయన ఆనందపడిపోయారంట. అరే నేను అనుకున్నది సత్యం, తులసి మాత్రమే ఇక్కడ మొలుస్తుంది అంటే ఖచ్చితంగా గౌరంగ మహాప్రభు అవతరించినటువంటి ప్రదేశం ఇది అని చెప్పి ఆయన అప్పటికి కూడా కన్ఫర్మేషన్ కాదు, కన్ఫర్మ్ చేసుకోవాలి. ఏం చేశారు ఆయన, తన గురువు అయినటువంటి జగన్నాథ్ దాస్ బాబాజీ దగ్గరికి వెళ్ళారు. జగన్నాథ్ దాస్ బాబాజీ ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన 142 సంవత్సరాలు జీవించారన్నమాట. 142 సంవత్సరాలు. 71 సంవత్సరం బృందావనంలో, 71 సంవత్సరం మాయాపూర్ ధామంలో ఆయన జీవించారు. ఆయన అడిగి కన్ఫర్మ్ చేసుకుందాము, స్వామి నేను ఒక ప్రదేశం చూశాను, నాకేమో అది గౌరంగ మహాప్రభు అవతరించిన ప్రదేశం అని అనిపిస్తుంది, కానీ వాళ్ళేమో చాలా దరిద్రమైన ప్లేస్ అన్నారు ఆ దుర్మార్గులు. మీరు ఒకసారి వచ్చి కన్ఫర్మ్ చేస్తే బాగుంటుంది. కానీ అక్కడ మొత్తం తులసి ఉంది. మరి నేను ఎట్లా వెళ్తాను అక్కడికి? ఆయన శిష్యుడు అన్నాడు, నేను బుట్టలో మిమ్మల్ని తీసుకెళ్తాను. ఎందువల్లంటే బాగా వృద్ధాప్యం వల్ల వంగిపోయి ఉన్నారు, ఆయన నడవలేని పరిస్థితి అన్నమాట. ఆయన బుట్టలో తీసుకెళ్ళేవాడు పెట్టుకొని. ఎప్పుడైతే జగన్నాథ్ దాస్ బాబాజీని ఆ యోగపీఠ్ దగ్గరికి తీసుకొని వెళ్ళారో బుట్టలో, జగన్నాథ్ దాస్ బాబాజీ ఆ బుట్టలో నుంచి అసలు నడవలేని ఆయన, వంగిపోయి ఉన్నటువంటి ఆయన ఆ బుట్టలో నుంచి ఎగిరి కిందకి దూకేసి గౌరంగా 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 అని చెప్పి నృత్యం చేస్తున్నారంట జగన్నాథ్ దాస్ బాబాజీ. ఆ రకంగా యోగపీఠ్ని భక్తి వినోద్ ఠాకూర్ జగన్నాథ్ దాస్ బాబాజీ గుర్తించారు. అక్కడ తులసి మాత్రమే. ఇంకో గొప్ప క్యారెక్టర్ మృగారి. ఆచార్యులు ఏం వర్ణిస్తున్నారు తెలుసా? మృగారే. రే అంటే శత్రువు అంటారు. ఎవడి మీదన్నా మనకు కోపం వచ్చినప్పుడు అండి అది అంటాం, కోపం వచ్చినప్పుడు రే అంటాం. రే అంటే శత్రువు అంట. మృగాలకు శత్రువు మృగారే. అందుకని హరే కృష్ణ మనం జపించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా జపించాలి. హరి అనకూడదు, హరే కృష్ణ, హరే హా అనేది లేకుండా రే 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 అన్నాం అనుకో, కృష్ణ నువ్వు నాకు శత్రువు, రామ నువ్వు నాకు శత్రువు, కృష్ణ నువ్వు నాకు శత్రువు, రామ నాకు శత్రువు, రే 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 అంటే. అందుకని జపించేటప్పుడు ఉచ్చరించేటప్పుడు స్పష్టంగా వింటున్నామా లేదో చూడాలా. హరే 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 కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది కాన నేను మాయా యొక్క ఆధీనంలో ఉన్నాను, శత్రువైన కృష్ణ, శత్రువైన రామ, నన్ను నీ సేవలో కైంకర్యం అయ్యేటట్టు అనుగ్రహించు. ఉచ్చరణ బాగాలేకపోతే అది మనం చెప్పించేది. అరే కృష్ణుడు అంటేటప్పుడు నన్ను శత్రువు అంటున్నావు, నీకెట్ట సహాయం చేస్తాను నేను
మృగారే, మృగారే అంటే మృగాలకు శత్రువు. ఇందాకెవరో గోయిందా 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 అంటున్నారు. ఇందా కాదు, విందా, గోవిందా. కొత్త పదాలు ఎందుకు సృష్టించడం? గోయిందా ఏంటి? గోవింద, గోవింద, గోవులకు విందు చేయగలిగిన వాడు. గోయిందా కాదు, గోవింద. ఏం లేదు, ఉచ్చారణలో తేడా ఉంటే ఫలితం వేరే వచ్చేస్తుంది. గురు మహారాజు నాకు ఎప్పుడు అది నవ్వు అంటే నవ్వు గుర్తొస్తే, ఆయన ఒకరోజు మంచి డ్రామాటిక్గా చెప్పారనమాట. ఎన్నో 20 సంవత్సరాల కిందట ఎవడో ఒకడు రోజంతా తొందరగా అంటే ఆయన తిరుపతిలో ఏంటి అంటే ఒక హరినామం వర్క్షాప్ అని చెప్పి పెట్టారనమాట. వర్క్షాప్ అని పెట్టారు. అంటే ఎక్కువ టైం తీసుకుంటే వీడు తమో గుణంలో ఉన్నాడు, మరీ తక్కువ టైం తీసుకుంటే రజోగుణంలో ఉన్నాడు. రెండు డేంజరస్సే. సప్తగుణంలో చేయాలి జపం. ఆయన హోల్ సెమినార్కి అదనమాట. అందరినీ కూర్చోబెట్టి మాల జపం చేయమన్నారు. ఒక్కొక్కరు అయిపోయిన తర్వాత 8 నిమిషాలు పట్టింది. ఒక ఆయనకి 20 నిమిషాలు పట్టింది ఒక మాలకి. మనకి ఇక్కడ మొదట్లో హైదరాబాద్ నుంచి నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక భక్తుడు వచ్చినాడు. ఆయన పాపం మంగళార్తికి వచ్చేవాడు. జపం చేసినప్పుడు ఏంటి అంటే బ్యాగ్ తీసేసి ఇటు పట్టుకునేవాడు అనమాట. ఇటు పట్టుకొని కృష్ణ 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 అని కొంతసేపు ఇట్ అనేవాడు, ఇటు లాగేవాడు, కొంతసేపు ఇటు లాగేవాడు, రివర్స్లో. ఈ 2 చేతులు ఇటు పట్టుకుని కొంతసేపు ఇటు లాగేవాడు, కొంతసేపు ఇటు లాగేవాడు. అది ఎన్ని మాలలు అయ్యాయి? గంట అయిందంటే, ప్రభు 2 మాలలు అయ్యారు. అరే గంట సేపు 2 మాలలు ఏంటయ్యా అంటే, నేను ఒకసారి నా ముందు కూర్చొని చేయన్నా. చేయమంటే మాల బయటకు తీసేసి కొంతసేపు ఇట్ట లాగాడు, కొంతసేపు ఇట్ట లాగాడు అనమాట. మాలని ఎడం చేత్తో ఇంకెట్ట అవుతాయి నీకు? సో నిద్రపోతూ అటెంటివ్గా మనం జపం చేసినప్పుడు అటెంటివ్గా మ్యాక్సిమం 6 minutes నుంచి 7 minutes ఇది లెక్క. ఒక ఆయన అన్నాడు 2 minutesలో చేశానన్నాడు. ఆయన ఏమనుకున్నారంటే 2 minutesలో నేను చేశాను అంటే గురువుగారు లేదా ఆయన మెల్ల ఉండే మాల తీసేసి అబ్బా గ్రేటర్ అని ఆయన సూపర్ నువ్వు అంటాడని 2 minutesలో చేశాను అన్నాడు. గురు మహారాజు ఇట్టా చూసి నువ్వు చాలా మహామాయలో ఉన్నాడు. ఏంటి గురుగారు ఫాస్ట్గా చేశాను కదా అన్నాడు. అప్పుడు ఈ కథ చెప్పారు ఆయన గురు మహారాజు. ఎవరో పూర్వానికి ఒకడు ఉన్నాడు, వాడు వేగంగా మంత్రం చెప్పేయాలన్న ఉద్దేశంతో ఆడు చచ్చిపోయేటప్పుడు 3 కింకర్లు వచ్చారంట. వీడు ఆశ్చర్యపోయాడు, నేను నామం చేశాను కదా వీళ్ళు వచ్చారేంటి అన్నాడు. మీరు వచ్చారేంటి అన్నాడు. వాళ్ళు చెప్పారు మా గురించే కదా జీవితం అంతా జపం చేశారు. మీ గురించి ఏం చేయడం అన్నాడు. అవును హల్కిత్లం అన్నాడు. హల్కిత్లం మా 3 గురించే చేసావు జీవితం అంతా జపం. యమకింకర్ల గురించి అమ్మడో జపం చేయడు, నువ్వు చేసావు కాబట్టి మేము చాలా ప్రసన్నమైపోయా. రా పోదావురా. సో అందుకని ఇక్కడ ఏంటి అంటే ఉచ్చారణ చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే అంటే రే రే, హా లేకపోతే మళ్ళీ అది అర్థం మారిపోతుంది. మృగారే అంటే మృగములకు శత్రువు, మృగములకు శత్రువు. నారదముని వచ్చాడు, ఉపదేశం చేశాడు, అన్నీ అయిపోయింది. మరి నా భుక్తి అన్నాడు. అరే నాయన నామం చేసుకుంటూ కూర్చోరా బాబు. కరోనా వస్తే పెద్ద పెద్దవాళ్ళు కూడా మేము అన్నదానం చేస్తామంటే వచ్చి చెయ్యటి చాచారు. కానీ హరే కృష్ణ భక్తులు ఎవరైనా చెయ్యి చాచారా చెప్పండి. భగవంతుడు ఎడ చూసుకున్నాడు, ఇక్కడి నుంచి అంతా సప్లై. ఇంక అంతకన్నా నిదర్శనం ఏముంది? ప్రపంచం ఏమైనా కానీ భక్తుల్ని భగవంతుడు హ్యాపీగా చూసుకుంటాడు. ఏం ప్రాబ్లం లేదు, నువ్వు కూర్చొని జపం చేయి. మరి ఎట్ట జపం చేయాలన్నాడు.
నారదుముని ఏం చెప్పాడు తెలుసా? నీ యొక్క కుటీరం ముందు తులసి మాతను పెట్టుకో, రోజు జలాన్ని పోయి, రోజు పూజ చేయి, ఆమె ముందు కూర్చొని జపాన్ని చేయి. సాక్షాత్తు చైతన్య మహాప్రభు ఆయన పూరీ క్షేత్రంలో ఎక్కడ జపం చేసేవారు అంటే తులసి వృక్షము ముందు కూర్చొని చైతన్య మహాప్రభు జపం చేసేవారండి. ఒకవేళ వేరే ప్రదేశాలకు వెళ్ళిపోతే ఆయన యొక్క అసిస్టెంట్ గోవిందన్న ఎవరో ఒకరు అక్కడ తులసి మొక్క లేకపోతే ఆయన అక్కడ తులసి మొక్కను ఒకదాన్ని అప్పటికప్పుడు పాతేసేవారంట. అక్కడ మహాప్రభు ఎక్కడన్నా నామం చేస్తే. మనందరికీ కూడా తెలుసు కృష్ణుని యొక్క తులాభారం జరిగింది. అప్పుడు భగవంతుణ్ణి బంగారుతో మెప్పించగలిగారా? తూకం చేయగలిగారా? అందుకనే ప్రారంభంలో చెప్పా, తులసి అంటే ఆమెకు సమానంగా భక్తిలో ఎవరు తూగలేని వారు. అది తులసి అంటే అర్థం. తులసి అంటే అర్థం. ఇవన్నీ విన్న తర్వాత మీరు హరిదాస్ ఠాకూర్ ఆ వేశ్యను విముక్తి కలిగించారు. మృగారి అద్వైతాచార్య సాక్షాత్తు భగవంతుణ్ణి అవతరింపజేయడానికి తులసిని, తర్వాత బృందావనంలో, బృందావనం రాధావనం కాదు, కృష్ణావనం కాదు, బృందావనం. మరి ప్రభుపాదుల వారు ఎంత కరుణామూర్తి, ఎంత కరుణామూర్తి. ఆ యొక్క తులసీమాతను ప్రతినిత్యం ఉదయం సాయంత్రం పూజించేటువంటి మహద్భాగ్యాన్ని మనకు కల్పించారంటే ప్రభుపాదుల వారు ఆయన ఎంత కరుణ చూపించారు. ఉదయం సాయంత్రం యాక్చువల్గా ప్రభుపాదుల వారు ఆయన ఇచ్చినటువంటి కరుణ అవధులు లేవు, వెలకట్టలేంది. నాయన తులసి పూజ టైం అయింది, ఈరోజు నువ్వు పోయి చేసుకో ప్రభు, నాకు చాలా పని ఉందా. మనం ఏదైనా చేయాలంటే ఏడుస్తాం, అరే దాని ఫలితం ఏంటి? ఒక వేశ్య హరిదాసిని అయిపోయింది. జగాయి మదాయిలు, జగదానంద పండిత్, తర్వాత మాధవానంద వాళ్ళు మారిపోయారు. వాళ్ళు 3 నెలలు సాధన చేసిన తర్వాత కూడా ఊరు పెద్దలందరూ నిర్ణయం చేశారంట, ఇంకా మీదట వీళ్ళని ఎవరిని కూడా పతితులు శూద్రులు అనడానికి లేదు, వీళ్ళు బ్రహ్మచారులు వీళ్ళు అని చెప్పారండి. ఇటువంటి వ్యక్తులు అందరిలో కూడా పరివర్తన వచ్చింది అంటే కేవలం ఆ తులసి మాతను సేవించుకోవడం వల్ల. ఇంకా శాస్త్రాలు ఏం చెప్తాయి తెలుసా? కంటికి తులసి, కంటి అంటే మెడ, మెడకు తులసి వేసుకొని నీళ్లు తాగినా కానీ అది అమృతంగా మారుతుందంట శాస్త్రాలు చెప్తాయి. తులసి కంటికి లేకుండా నువ్వు అమృతం తాగితే కూడా అది మద్యం అవుతుందండి, అది మద్యం అవుతుందండి. తులసిని మెడలో ధారణ చేసి మనం స్నానం చేసినప్పుడు అన్ని పుణ్యనదులలో స్నానము చేసినటువంటి ఫలితం మనకు దక్కుతుంది. అది ఏంటి వల్ల అంటే ఆ నీరు తులసి మీద నుంచి మన శరీరం అంతా కూడా స్పృశించింది కాబట్టి అన్ని పుణ్యతీర్థాల్లో స్నానం చేసినటువంటి ఫలితం తులసి ధారణ చేసిన వ్యక్తి స్నానం చేస్తే వస్తుందండి. చైతన్య మహాప్రభు రఘునాథ్ దాస్ గోస్వామికి గిరిగోవర్ధన శిల ఇచ్చారు. నేను ఎట్లా పూజించాలా స్వామి అని అడిగారు. చైతన్య మహాప్రభు రోజు 108 ప్రదక్షిణాలు చేయి, లేకపోతే ఆ నైవేద్యాలు పెట్టు, ఈ నైవేద్యాలు పెట్టు, అది చేయి, ఇది చేయి, ఏం చెప్పలేదు. రోజు 8 మంజరులు, తులసి మంజరులు 8, వాటితో గిరిగోవర్ధనాన్ని పూజించు.
ఆయన రెండు ఇచ్చారంట రఘునాథ్ దాస్ గోస్వామి. ఏంటి అంటే గిరిగోవర్ధన శిల, గుంజమాల. గిరిగోవర్ధన శిల వచ్చి కృష్ణుడు, గుంజమాల వచ్చి రాధారాణి. నేను ఎట్లా సేవించుకోవాలా అంటే 8 మంజరులతోటి రోజు గిరిగోవర్ధనికి అర్పించుకో. సో అందువల్ల మనం ఆ తులసీమాత యొక్క అనుగ్రహం లేకుండా కృష్ణ భక్తిలో పురోభివృద్ధిని సాధించేదానికి అవకాశమే లేదు. కృష్ణ లీలలన్నింటినీ కూడా బృందావనంలో రచించేటువంటిది తులసీమాత. అందుకనే బృందావనానికి రాధావనం కానీ కృష్ణవనం కాదు, బృందావనం. ఎందువల్లంటే ఆ బృందావనేశ్వరి ఎవరు అంటే బృందదేవి తులసి మహారాణి. ఆమె అనుగ్రహం లేకపోతే సో నేను ఇందాక కూడా చెప్పింది, గౌడియ వైష్ణవ ఆచార్యులు వాళ్ళు చెప్పినటువంటిది ఏంటి అంటే ఈ యొక్క తిలకం భగవంతుని యొక్క పాదం కింద తులసి, అది ఒక వివరణ అయితే, ఇంకోటి ఏంటి అంటే ఈ 2 లైన్లు కూడా ఒకటి రాధారాణి ఒకటి కృష్ణుడు. ఆ రాధాకృష్ణుల్ని కలిపేటువంటిది కింద తులసి. ఆ తులసి ఉంటేనే రాధాకృష్ణుల కలయిక, తులసి మాత లేకపోతే రాధాకృష్ణుల కలయిక కూడా లేదు అని చెప్పి గౌడ్య వైష్ణవులు కొంతమంది వివరణ ఇస్తూ ఉన్నారు. సో ఈరోజు శ్రీల ప్రభుపాదుల వారి యొక్క అనుగ్రహం వల్ల మనం రేపు ఆ తులసి దామోదర కళ్యాణోత్సవం జరుపుకోబోతూ ఉన్నాము. సో అందరం కూడా ఆ భక్తి ప్రపత్తులతోటి ఆ తులసీమాత ఆ దామోదర కళ్యాణోత్సవంలో పాల్గొని ఆ తులసీమాత యొక్క అనుగ్రహాన్ని మనందరం పొందడానికి ప్రయత్నం చేయాలా. ఇక్కడ ఈ గోపికలు కూడా అశోక వృక్షాన్ని అడుగుతున్నారంట, మా కృష్ణుడు ఎక్కడ, మా విరహం ఏంటి, మా బాధ ఏంటి అని. అప్పుడు ఇంకో గోపిక అంటుందంట, అశోక పురుష వృక్షం, అది స్త్రీ వృక్షం, తులసీదేవిని అడగాల, మన బాధ ఆమెకే అర్థమవుతుంది. ఈ అశోక వృక్షానికి అర్థం కాదు అసలు. అశోక అంటే శోకము లేని వృక్షం అంటది, కానీ ఆ వృక్షానికి కూడా తెలియదు మన బాధ ఏంటో, తులసి మాతకే తెలుస్తుంది. సో అందువల్ల మనం ఏంటి అంటే ఆ తులసి మహారాణి ఆమె యొక్క అనుగ్రహానికి మనం పాత్రలు కావడానికి ప్రయత్నం చేయాలి. ప్రభుపాదుల వారు ఎంతో కరుణతో, నాకు మొదట్లో అర్థమయ్యేది కాదు ఇస్కాన్లోకి వచ్చినప్పుడు. ఏమని అంటే ఇదేంటో సాయంత్రం పూట తులసి పూజ, ఉదయం తులసి పూజ, ఇవన్నీ ఏంటో పెట్టారు. చరిత్రలో ఎంతమంది మహానుభావులు, ఎంతమంది భక్తులు, ఎంతమంది ఉన్నారో. ఈవెన్ లక్ష్మీదేవి కూడా తులసి యొక్క అదృష్టాన్ని అభివర్ణిస్తుందన్నమాట. నేను అప్పుడప్పుడు నా భక్తులను అనుగ్రహించడానికి, దీపావళి వచ్చేసింది, అందరూ అమ్మా లక్ష్మీ తల్లి రామ్మా మా ఇంటికి వచ్చేయి చెప్తారు కదా. విగ్రహం పెట్టేసి ఆవాహన చేసాం, అమ్మవారు వచ్చేసారు, లక్ష్మీ అమ్మవారు వచ్చేసారు. అప్పుడు ఆమె వైకుంఠం నుంచి వచ్చేయాలి పాపం. కానీ భగవంతుని పాదాలు వదలకుండా ఎల్లవేళలా ఉండేటువంటిది ఎవరు అంటే తులసి మహారాణి. నువ్వెంత అదృష్టవంతురాలివి తులసి అని లక్ష్మీదేవి ఆమెను గొప్పగా కొనియాడుతూ ఉంది. సో అందువల్ల ప్రభుపాదుల వారు ప్రతిదీ కూడా మొన్న ఒక ఆయనతో నేను ఏదో డిస్కస్ చేస్తూ ఉంటే ఆయన అంటా ఉన్నాడు, ప్రభుజీ ఆ నిద్రపోయే క్షణంలో మెలకు ఉండదు కాబట్టి ఏదో ప్రశాంతత, నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు జీవితం అంతా టెన్షన్ లేదు. కానీ ప్రభుపాదుల వారు మనకెంత గొప్ప వరాన్ని ఇచ్చారంటే నిద్ర లేచిన దగ్గర నుంచి మనం ఆ ఆనంద సాగరుడైనటువంటి భగవంతుని దర్శనంతో మొదలవుతుంది మన రోజు మంగళహారతి. అతను చెప్తున్నాడు, నిద్ర మెలకు వచ్చిన దగ్గర నుంచి ఏడుపు అంటున్నాడు. మనకు ఉదయం వచ్చి ఆ భగవంతుని దర్శిస్తూ ఈరోజు నేను జస్ట్ ఎంత నవ్వుగా ఉన్నాడంటే స్వామి అంత నవ్వుగా ఉన్నాడు అదేంత మంగళారతిలో. చాలా అద్భుతం. నాకు చాలాసేపు తన్మయత్వంలో ఉన్నాను. చాలా నవ్వుతున్నాడు ఈరోజు. ఏమయ్యా అంత నవ్వుతున్నావు అనుకున్నా మనసులో చాలాసార్లు.
మళ్ళీ దర్శనార్థికి వచ్చేసరికి లేదు ఆ నవ్వు. మళ్ళీ దానికి కూడా కారణం ఏంటో నాలో నేను ప్రశ్నించుకున్నా. ఈరోజు కొంచెం వంట చేసుకున్నాను, నైవేద్యం పెట్టలేదు అనమాట, ఇంకా ఏర్పాట్లు చేసుకోలేదు. నాకు పెట్టకుండా తింటావా అన్నట్టుగా సీరియస్ చూసినట్టు అనిపించింది. ఏమో తెలియదు ఎందుకు ఆయన సీరియస్ చూస్తాడో, ఎందుకు నవ్వుతాడో మనం అనలైజ్ చేసుకోవాలా. కానీ మంగళారతిలో మాత్రం హ్యాపీ ఫేస్. ఎవరికి దొరుకుతుంది ఆ భాగ్యం చెప్పండి? నాకు అప్పుడప్పుడు అదే అనిపిస్తుంది. మొన్న నేను తిరుపతికి వెళ్తే అక్కడ L1 టికెట్ ఉదయంతో ఉంటుంది, మీరు రావాలా అన్నారు. మళ్ళీ సడన్గా ఫోన్ చేసి ఏదో మనోళ్ళు లేట్కి వెళ్ళారు, ఆ లెటర్ తీసుకొని అందువల్ల క్యాన్సిల్ అయింది, నెక్స్ట్ విజిట్లో ఏర్పాటు చేస్తాం ప్రభుజీ అని మళ్ళీ ఫోన్ చేశాను. అప్పుడు నాకు అనిపించింది అనమాట, మీకు లెటర్లు ఇవన్నీ కావాలి, మాకు రోజు L1 ఇక్కడ. చూసే దృష్టిని బట్టి ఉంటుంది కదా, రోజు L1. అదే వెంకటేశ్వరుడు ఇక్కడ ఉన్నాడు, ఎవరు కాదంటారు చెప్పండి? ముందు వెళ్ళిపోయి నిలబడుకొని స్వామి అన్నట్టు చూసుకుంటే ఎవరు కాదంటారు మిమ్మల్ని? అక్కడ L1 కావాలంటే పెద్ద లెటరు, దానికి మళ్ళీ ఒకసారి అవుతుంది ఒకసారి అవ్వదు అని. కానీ ప్రభుపాదుల వారి కృప వల్ల ఎవ్రీడే L1 దర్శన్ నీకు, ఎవ్రీడే సుప్రభాతం, ఎవ్రీడే తోమాల, ఎవ్రీడే. ఎంత అదృష్టం అది. సో అందువల్ల మనం ఎప్పుడు కూడా ఒకటి గుర్తించాల, ఇంకా నాకు అనుగ్రహం రావట్లేదు. వచ్చిన అనుగ్రహాన్ని గుర్తించవా బాబు, ఆల్రెడీ అనుగ్రహం వచ్చేసింది. దీనికి ఒక కథ చెప్పి ముగిచ్చేస్తాను, టైం అయిపోయింది. ఒకసారి ఒక గురువు గారి శిష్యుడికి చెప్తాడు, అరే నాయన రేపు మీ ఇంటికి కృష్ణుడు వస్తాడని చెప్తాడు. వైకుంఠ ఏకాదశి కదా, కృష్ణుడు వస్తాడంటాడు. ఈ శిష్యుడు పాపం రాత్రంతా నిద్రపోడు. గురువుగారు చెప్పారు కదా రేపు కృష్ణుడు వస్తాడు మేల్కొని ఆయన ఉదయంతో మంగళారతి టైంలో లేచి కూర్చొని ఇంటి ముందంతా భార్యకి చెప్తాడు, ముగ్గులు గిగ్గులు కృష్ణుడు వస్తాడంట, అది ఇది అని చెప్పి కళ్ళాపు చల్లి ముగ్గులు గిగ్గులు వేసుకొని ఆయన కూర్చొని ఉంటే వైకుంఠ ఏకాదశి అని కొంతమంది భక్తులు ఏంటి అంటే వాళ్ళు కీర్తన చేసుకుంటా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆయన బ్రజనాథ్ ప్రభు వాళ్ళ ఇంటి ముందు నుంచి వస్తున్నారంట వాళ్ళు. ఆయన మా ఇంటి ముందు ఇంటి లోపలికి వచ్చి రౌండ్సేపు నామం చేయండి అన్నారంట. సో లోపలికి వెళ్ళి వాళ్ళు రౌండ్సేపు నామం చేసినంటే వెళ్ళిపోయిన తర్వాత ఏదో నమస్కరించుకుని అయిపోయింది. ఈయన మళ్ళీ వెయిటింగ్, గురువుగారు చెప్పారు కృష్ణ వస్తాడు అని. 11 గంటల టైంలో ఒక టీం బయలుదేరిందండి. వైకుంఠ ఏకాదశి ఈరోజు భాగవతం కానీ అమ్మితే చాలా బాగుంటుందని చెప్పి, అయ్యా భాగవతం కొనుక్కోండి అని అందరూ వెళ్తున్నారంటే ఈ భక్తుడి దగ్గరికి, ఈరోజు వైకుంఠ ఏకాదశి ప్రభు భాగవతం సెట్ లేదు కదా మీ ఇంట్లో కొనుక్కోండి ప్రభు అన్నాడు. సరేలే చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను కదా అని చెప్పి భాగవతం సెట్ కొనుక్కున్నాడు. భాగవతం అది కొనుక్కొని లోపల పెట్టుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రం వరకు వెయిటింగ్ అంట. అరే గురుగారు చెప్పారు కృష్ణుడు వస్తాడని రాలేదు. సాయంత్రం ఆ ఊర్లో వేణుగోపాల స్వామి మందిరం ఉందంట. వాళ్ళు వైకుంఠ ఏకాదశి అని చెప్పి గరుడ వాహనం మీద ఆయన ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఆయన ఆరతి పళ్ళంగా ఎత్తు పెట్టుకొని కొంచెం ఏదో నైవేద్యాలు పండ్లు గిండ్లు పెట్టుకొని ఆరతి ఇచ్చి నైవేద్యం ఇచ్చి అంతా అయిపోయింది. స్వామి కూడా వెళ్ళిపోయాడు, దర్శనం చేసుకుని వెళ్ళిపోయాడు. ఇంక రాత్రంతా నిద్రపట్టలేదు. ఉదయం మంగళారతి సమయంలో ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. గురువుగారి దగ్గరికి వెళ్ళిపోయి, గురుగారు కృష్ణుడు వస్తాడని చెప్పారు, అసలు రాలేదు, ఇదేంటిది మీ మాట అసత్యం అయిపోయింది అది ఇది అన్నాడు. అరే నేను ఒక్కసారి చెప్పాను 3 సార్లు వచ్చాడు కృష్ణుడు అన్నాడు. నేను ఒక్కసారి చెప్పాను వస్తాడని 3 సార్లు వచ్చాడన్న. ఎక్కడొచ్చాడు అన్నాడు. నామ సంకీర్తన రూపంలో బ్రహ్మ ముహూర్తంలో వచ్చాడు ఒకసారి, భాగవత గ్రంథ రూపంలో ఒకసారి వచ్చాడు, ఉత్సవమూర్తుల రూపంలో ఇంకోసారి వచ్చాడు. ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళిపోయి ఇంటికి అసలు వచ్చేస్తున్నాడు స్వామి అన్నాడు. మళ్ళా ఇదేంటిది మళ్ళా వచ్చేస్తున్నాడు అని చెప్పి పరిగెత్తుకొని వెళ్తే
వాళ్ళ దూర బంధువులు ఎవరో వాళ్ళ తాతగారు రాధాకృష్ణుల్ని పూజించుకుంటూ ఉండేవాళ్ళంట. ఆయన కాలం చేశారంట. వీళ్ళెవరికి తర్వాత భక్తి అబ్బలేదు. ఆ విగ్రహాలను ఏం చేయాలా అంటే మన యొక్క ఇలాకాలో ఒకడు భక్తిలో ఉన్నాడు, ఈ విగ్రహాలు తీసుకెళ్ళి వాడికి ఇచ్చేద్దాం అని చెప్పి వాళ్ళందరూ కూడా కట్టకట్టుకొని ఆ విగ్రహాలు తీసుకొని వచ్చి, అయ్యా ఈ విగ్రహాలు నీకు ఇవ్వాలనుకున్నాము, మన యొక్క ఇలాకాలో మీరే కదా భక్తులు, మా తాతగారు అయితే మంచి భక్తులు, ఆయన పోయిన తర్వాత మేము సేవించుకోలేకున్నాము, ఇదో రాధాకృష్ణులు మీకు ఇచ్చేస్తున్నాం అని చెప్పి ఇచ్చేశారు. సో ఏదో అనుగ్రహం రాలేదు కాదు, వచ్చిన అనుగ్రహాన్ని ప్రభుపాదుల వారు ఎంత ఇచ్చారు. ఆధ్యాత్మిక జగత్తునే మన చేతుల్లో పెట్టి వెళ్ళిపోయారు అనమాట. ఆధ్యాత్మిక జగత్తుని ఇచ్చేశారు. సో అందువల్ల మనం ఏంటి అంటే ఆ తులసి మహారాణిని మనం భక్తితో శ్రద్ధతో మనం సేవించుకోవడం వల్ల తర్వాత చైతన్య చరితామృతంలో ఖచ్చితంగా చెప్తున్నారు మహాప్రభు ఆయన ఎప్పుడు కూడా ఆ తులసి మొక్క ముందు మాత్రమే, తులసి మాత ముందు మాత్రమే కూర్చొని నామం చేసేవారు. మీ ఇంట్లో కూడా తులసి ఉంటే అక్కడ కూర్చొని చేయండి, టైం ఉంటే 1 మాలో 2 మాల్లో. టెంపుల్లో కూడా తులసితో కూర్చొని చేయండి. చాలా చాలా అనుగ్రహం. ఇంత దుర్మార్గపు జన్మలు నెత్తినటువంటి ఆ వేశ్య, మృగారి, తర్వాత జగాయి